హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అణచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు తీవ్రంగా ఉంటుందంట. They are sure that I would come to say all this and they don't have the strength to face this and therefore they have gone away. నిజంగా తమిళనాడు గవర్నమెంట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా తమిళనాడు ప్రజలకి దండేసి దండం పెట్టినా తప్పులేదు. ఎందుకు అనంటే రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం అయితే హిందీని తమిళనాడులోకి తీసుకెళ్ళాలి. They have a great love for Tamil. They don't want imposition of Hindi. New education policy. తమిళనాడులో 700 ప్రాంతాలు ఉన్నాయి, వేల భాషలు ఉన్నాయి, వేల సంస్కృతులు ఉన్నాయి. అక్కడ వాళ్ళు అవి చెరిగిపోతాయి అన్న ఒక భయం ఉన్నా కూడా ఆ జోలికి కూడా పోరు, దాని జోలికి. సో నిజంగా స్టాలిన్ గారు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారంటే అక్కడున్న తమిళనాడు ప్రజలు ఎలా ఉంటారంటే మా మా కులం జోలికి కానీ, మా దేవుడి జోలికి కానీ, మా మతం జోలికి కానీ, మా ప్రాంతం జోలికి కానీ, మా సంస్కృతి జోలికి కానీ వారు ఎంత పెద్దవారైనా సరే వాళ్ళ వల్ల మేము చచ్చిపోయినా సరే కానీ మా ప్రాంతం కానీ మా లాంగ్వేజ్ని కానీ చెరగనీయమన్న ఒక కాన్సెప్ట్ మీద ఉంటారు. தமிழ்நாட்டுக்காக ஒன்றுபட்டு போராடுவோம். தமிழ்நாடு போராடும், தமிழ்நாடு வெல்லும். நன்றி. తమిళనాడు కాదు, సౌత్ ఇండియాలో కూడా హిందీని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు హిందీని ఇంప్లిమెంట్ చేయాలంటే హిందీ మనం ఎవరైతే తమిళులు చాలా మంది ఉన్నారు, తమిళులు కానీ తెలుగు వాళ్ళు కానీ ఎవరైతే సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు బీజేపీకి అట్రాక్ట్ అవ్వట్లేదు. ఎందుకు బీజేపీకి ఆకర్షితులు కావట్లేదు అంటే మోడీ గారు, అమిత్ షా, నిర్మలా సీతారామన్ ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ హిందీలో స్పీచెస్ ఇస్తారు, హిందీలో మాట్లాడతారు. హిందీలో మాట్లాడితే ఈ తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, ఈ సౌత్ ఇండియా తరపున ఎవరు అంత అట్రాక్టివ్గా చూడరు. సో వాళ్ళు హిందీ నేర్చుకున్నారు అనుకో, హిందీ నేర్చుకుంటే రోజు జరిగే కేంద్రంలో జరిగే న్యూస్ అయితే వాళ్ళు వినొచ్చు. సో కేంద్రంలో మోడీ గారు ఏమన్నారో దాన్ని వినొచ్చు. కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైనా మతతత్వాన్ని ఇంపోజ్ చేయాలనుకుంటే అది ఎవరైతే తమిళనాడు, తెలుగు వీళ్ళందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. ఆ మతతత్వం అనేది వీళ్ళకి స్ప్రెడ్ అయిపోతుంది. ఆ కాన్సెప్ట్ మీద హిందీని ఇంపోజ్ చేయాలి. ఫస్ట్ అక్కడ తమిళులు అంటే ప్రేమిస్తారు పిచ్చిగా. Yes, the union government is withholding the money which has to be given to Tamil Nadu, saying that we have to sign the 3-language policy and the national education. మన తెలుగులు కూడా తెలుగు భాషలందు తెలుగు లెస్స అంటారు, కానీ ఒక బీహారోడో ఒక హిందీోడో వచ్చి హిందీలో మాట్లాడానుకో భయ్యా ప్యాజ్ దాలు అని చెప్పేసి మన వాళ్ళు హిందీలో మాట్లాడతారు. కానీ తమిళోళ్ళు ఎట్లా అంటే హిందీోడు రాని ఎవడైనా రాని వచ్చి తమిళ్ నేర్చుకుని తమిళ్లో మాట్లాడు, అంతేగాని హిందీలో మేము మాట్లాడమంటారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దాదాపు 28 రాష్ట్రాల కంట్రోల్లో ఉన్న ప్రభుత్వము ఒక రాష్ట్రాన్ని కంట్రోల్ చేయడం పెద్ద సమస్య కాదు. అయినా కూడా పైనున్నోడు ఎంత పెద్దోడు కానీ మమ్మల్ని గెలిగితే, మేము చిన్న అయినా కానీ మేము పిచ్చుకంతున్నా కానీ మమ్మల్ని గెలిగితే మాత్రం రక్తపాతమే అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారంటే హిందీని బలవంతంగా మీరు మీ లాంగ్వేజ్లో పెట్టుకోవాలి, హిందీ నేర్చుకోవాలి అంటే అసలు మాకు వద్దురా భయ్, హిందీ మాకు వద్దు, మా భాష మాకుంది తమిళ భాష, ఇది కాకుండా ఇంగ్లీష్ ఉంది, ఎక్కడికి నేర్చుకోవాలని ఇంగ్లీష్ మాట్లాడదాం, వద్దు మాకు అని అంటున్నారు. నిజంగా ఒకసారి The same Tamil Nadu state government of India is giving financial allocation to PM portion. They are dishonest, my dear friends. They are dishonest. They are not committed to Tamil Nadu students. మనం గమనిస్తే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు మనం వేరే స్టేట్కి వెళ్ళాం, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, హిందీ నేర్చుకుంటాం. మన తెలుగులో మనం మాట్లాడలేం కాబట్టి హిందీ నేర్చుకుని హిందీలో మాట్లాడదాం. అదే ఉత్తరప్రదేశ్ నుండో, గుజరాత్ నుండో, బీహార్ నుండో అక్కడ నుండి వచ్చిన పర్సన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన తెలుగు నేర్చుకోడు, తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయడు, మనమే ఆయనతో హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తాం. మీరు గమనించిన ఇదే నిజం. ఇప్పుడు మనం నూడిల్స్ పాడికి పోతాం, వాడికి తెలుగు రాకపోతే మనం ఏం చేస్తాం, అన్న భయ్య ఐసదాలు అని మనం హిందీలో మాట్లాడతాం. కానీ వాడు మాత్రం తెలుగులో మాట్లాడడానికి, వేరే రాష్ట్రంలో పోయి తమిళ్లో మాట్లాడడానికి ట్రై చేయడు. అందుకంటే మనమే హిందీ నేర్చుకోవాలి, కాకపోతే వాళ్ళు మాత్రం మన లాంగ్వేజ్ నేర్చుకోరు. అది అక్కడ చాలా కాలేదు. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు అనేది అది అభివృద్ధి పరంగా డెవలప్మెంట్ పరంగా తోపు స్టేట్. సో ఐటీ పరంగా తమిళనాడు తోపు. అప్పుడు నార్త్లో ఐటీ పరంగా చూసుకుంటే తమిళనాడు తోపు ఉంది. మరి నార్త్ వాళ్ళు ఇప్పుడు ఎట్లాగో తమిళనాడు తోపు ఉంది కాబట్టి, ఐటీ పరంగా తోపు ఉంది కాబట్టి, అంటే చాలా మంది నార్త్ వాళ్ళు ఇక్కడ బెంగళూరుకి వచ్చి నేర్చుకుంటా ఉంటారు, అంటే జాబ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ నేర్చుకోవడానికి మస్ట్ అండ్ షుడ్. మరి వాళ్ళ లాంగ్వేజ్లో తమిళ్ పెట్టుకోరు, వాళ్ళు హిందీ, ఇంగ్లీష్ పెట్టుకుంటారు. కానీ మన లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే వాళ్ళకి చిన్న చూపు. కానీ మనం మాత్రం వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నిజంగా ఈ తమిళనాడు ప్రభుత్వం వాళ్ళ ప్రాంతం జోలికి కానీ, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల జోలికి వస్తే అవతలోడు ఎవరైనా సరే వాళ్ళు వదిలిపెట్టరు. అంటే మనం ఏం చేయాలంటే మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకి దగ్గరగా ఉంటాం. సో మన పక్క రాష్ట్రానికి మనం సపోర్ట్ చేయడంలో తప్పు లేదు. సపోర్ట్ చేయలేదనుకో, సపోర్ట్ చేయకపోయినా కూడా పక్క రాష్ట్రం, అక్కడ కేంద్రం, ఇక్కడ పక్క రాష్ట్రం కాబట్టి మనం సైలెంట్గా ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైతే ఈ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం, వీళ్ళకే తేడా లేదు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే త్రిభాషా విధానం అంటే కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకుంటా మన తమిళనాడుని కించపరుచుకుంటా త్రిభాషా విధానాన్ని సపోర్ట్ చేయాలి అని అన్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, బీజేపీ మోడీకి సపోర్ట్ చేయాలి, వీళ్ళు చేసి తప్పు, తమిళనాడు తప్పు, అక్కడ విజయ్ దళపతి ఉన్నాడు, అసలు మీదంతా తప్పు, మోడీ మాట వినాలి అని చెప్పి ఆయన అన్నారు. కానీ లోకేష్ గారు ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే ఇప్పుడు మోడీకి జపం చేయాలి, ఎన్డీఏ ప్రభుత్వం జపం చేయాలని కాదు, అసలు అక్కడ ఉంది ఏంది వాస్తవం తెలుసుకొని వీళ్ళు వాళ్ళ స్వతంత్రం కోసం వాళ్ళు పోరాడుతున్నారు, వాళ్ళ భాష కోసం వాళ్ళు పోరాడుతున్నారు అని చెప్పేసి లోకేష్ గారు అయితే తమిళనాడు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు. అంటే ఒక్కటే రాష్ట్రంలో ఉన్న ముగ్గురు అంటే నానా కొడుకులే చూడండి ఎంత డిఫరెన్స్. నాన్ననేమో అటు సపోర్ట్, పవన్ కళ్యాణ్ అటు సపోర్ట్, కానీ లోకేష్ గారు అయితే ఇటు సపోర్ట్. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ద్విభాష విధానం పెట్టుకుంటారో త్రిభాష విధానమో పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. ఎందుకంటే మనం కూడా రీసెంట్ టైమ్స్ చూస్తున్నాం తెలంగాణలో, అంటే మనకి ఎప్పటి నుంచో హిందీ ఉంది, అది మన నిజాం వల్ల వచ్చింది హిందీ. కానీ మనం ఇంగ్లీష్ అంటే హిందీ మాట్లాడడానికి ఎక్కువ స్కోప్ చూపిస్తాం, తెలుగు వచ్చినా కూడా హిందీ మాట్లాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. రీసెంట్గా నాకు జరిగిన ఒక ఒపీనియన్ ఏంటంటే, నేను ఒక రెంటెడ్ ఇంట్లో ఉంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ బ్రాహ్మణ్స్ ఫ్యామిలీ, అంటే అంకుల్ రోజు పూజలు చేస్తారు, పూజలు చేయడానికి గుళ్ళకి వెళ్తా ఉంటారు, పూజారి అంకుల్. సో వాళ్ళ కూతురు నేను తెలుగులో మాట్లాడుతుంటే నేను మాట్లాడిన తెలుగు అర్థం కావట్లేదంట. అంటే అమ్మాయి మాట్లాడే తెలుగు ఎలా ఉందంటే అది వేరే కంట్రీస్ నుండి ఇక్కడికి వస్తే మాట్లాడతాడు, అంటే మాట విధానం కూడా అర్థం కావట్లేదు. అంటే హిందీ వాళ్ళ ఇంట్లో కూడా, ఆ పూజారి ఇంట్లో కూడా హిందీ మాట్లాడుకుంటారు. నేను విని షాక్ అయినా. అంటే పూజారి అంటేనే హిందూ సాంప్రదాయాలు, హిందూ స్పష్టంగా మాట్లాడేవారు, అలాంటి వాళ్ళ ఇంట్లో హిందీ మాట్లాడుకోవడం ఏంటి? మళ్ళీ ఇంకొకటి, ఆ అమ్మాయికి హిందీ మాట్లాడడం రాకపోవడం నేను షాక్ అయినా నిజంగా. అంటే హిందీ ఇంత ఇంపోజ్ చేసిందా మన తెలుగు రాష్ట్రాల్లో అని అనిపించింది. సో మనమైతే యాక్సెప్ట్ చేసాం, కానీ తమిళనాడు ప్రభుత్వం కానీ స్టాలిన్ గారు కానీ ఉదయనిధి స్టాలిన్ అయితే అసలు హిందీ ఎవడికి పుట్టింది, హిందీ మేమెందుకు నేర్చుకోవాలి, మాకు ఏమవసరం హిందీ నేర్చుకోవడానికి అని చెప్పేసి అయితే చాలా మంది చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి, నిర్మలా సీతారామన్కి కానీ మోడీకి కానీ అమిత్ షాకి కానీ, ఇది కాకుండా వేరే టాపిక్స్ ఏమైనా ఉంటే మాట్లాడండి. ఎందుకంటే మీరు బీజేపీ ప్రభుత్వం తమిళనాడులో రావాలని ట్రై చేస్తుంది, ఇది తప్ప వేరే టాపిక్స్ ఏమున్నా మీరు ట్రై చేయండి. కానీ కులం అనేది అదే మన ప్రాంతం కానీ మన భాష జోలికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా మోడీ గారు, అమిత్ షా గారు ఇంకా వేరే పనులు ఏం లేకుండా, రీసెంట్గా నిర్మలా సీతారామన్ కూడా వేరే ఏం పనులు లేకుండా హిందీ 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 అని రుద్దుతారు. సో వాళ్ళైతే ఇంకొక దేశం వాళ్ళు ద్రవిడ ప్రాంతం కాబట్టి ద్రవిడ దేశం తీసుకున్న తప్పులేదు. ఇంకా గెలికితే ఇప్పుడు రూపాయినే వాల్యూనే మార్చారు. రేపు పొద్దున ఇప్పుడు 100 రూపాయలు 1000 రూపాయల నోట్ల మీద ఉన్నా కూడా ఆ రూపాయి సింబల్ని కూడా తీసేస్తామంటున్నారు. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ రూపాయి సింబల్, హిందీలో ఉన్న రూపాయి సింబల్ క్రియేట్ చేసింది కూడా తమిళనాడు వాళ్ళే. సో తమిళనాడు పర్సన్ ఆ రూపాయి సింబల్ చేసినారు. అయినా కూడా వాళ్ళు ఏంది, వాళ్ళ భాష జోలికి వస్తే హిందీ కాదు కదా, ఏ ప్రాంతాన్నైనా ఎక్కడైనా వాళ్ళు వేరు చేస్తారు. సో వాళ్ళని గెలకొద్దు అని నేను అనుకుంటున్నా. ఇంకా గెలికితే రక్తం అవుతుంది, అంటే పుండుకి ఇంకా గెలికితే రక్తం అవుతుందిగా. సో అట్లా వాళ్ళని గెలకొద్దు, వాళ్ళ జోలిని వాళ్ళు ఉండనియాలి, వాళ్ళతో మంచి రెస్పెక్ట్ ఉండాలి. మన దేశంలో తమిళనాడు రాష్ట్రం కూడా ఒక భాగమే. సో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు, చాలా మంది ఎడ్యుకేషన్కి సంబంధించిన పర్సన్ ఉంటారు. అక్షరాస్యత చాలా ఎక్కువ ఉంటుంది, 80% అట్లా ఉంటుంది. అన్ని రాష్ట్రాలతో పోల్చితే అక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది. సో వాళ్ళని గెలకొద్దు, వాళ్ళని గెలికితే మాత్రం ఇంకొక దేశం లేదు, తమిళనాడు మొత్తం మాకు ఒక దేశం కావాలని చెప్పేసి వేరే ఛాన్స్ కూడా ఉంది ఇన్ ఫ్యూచర్లో. సో అది. థ్యాంక్ యూ.